హలో అందరికీ. నేనొక సోల్జర్ వైఫ్‌ని అని మీ అందరికీ తెలుసు. అయితే నాకు తెలిసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని నేను మీ అందరితో షేర్ చేసుకుందాము అని ఫిక్స్ అయిపోయా. కానీ ఈ 30 సెకండ్స్ రీల్‌లో నేను అంత పెద్ద స్టోరీనైతే షేర్ చేయలేను. కానీ దీనికి కంటిన్యూషన్‌గా మరికొన్ని షార్ట్స్‌ను అప్‌లోడ్ చేస్తాను. మేము మీరట్‌లో ఉన్నట్టు మీకు తెలుసు. అయితే మా ఇంటెదురుంగా క్వార్టర్స్‌లో తెలుగు వాళ్ళే ఉండేవారు. మేమెళ్ళిన 2 మంత్స్‌కి వాళ్ళకి పోస్టింగ్ వచ్చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఆ 2 మంత్స్‌లోనే నేను కొన్ని విశేషాలను గమనించాను. అవేంటంటే మా అత్తయ్య నాతో 1 మంత్ ఉండి వెళ్ళిపోయాక నేను ఒంటరిదాన్నయిపోయాను. అయితే మా వారు అప్పట్లో డ్యూటీసే ఎక్కువగా ఉండేవి. సో, నైట్ డ్యూటీ, మార్నింగ్ డ్యూటీ చాలా అంటే చాలా బిజీగా ఉండేవారు. అయితే నైట్ డ్యూటీ వచ్చినప్పుడల్లా నేను హాల్‌లో అయాస్‌తో పడుకునేదాన్ని. రాత్రి 1 గంట వరకు టీవీ మోగుతూనే ఉండేది మాది. టీవీ కట్ చేయడానికి లేచి టీవీ ఆఫ్ చేసి వచ్చేసే టైంకి మా ఎదురింటి హాల్ కూడా మా కిటికీలోంచి కనిపిస్తుందనమాట. ఎదురింటి అన్నయ్య డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎవరితో మాట్లాడడం నేను గమనించాను. తన చుట్టుపక్కల